కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఈ భూముల్లో చేపట్టినటువంటి పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వచ్చే నెల 13కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించకుంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కంచగచ్చిబౌలి భూముల్లో సృష్టించినటువంటి విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు చేసిన రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. 400 ఎకరాల భూముల్లోని అఫిడవిట్ని చెరబెట్టి విలువైన జంతువు వృక్షజాలంపై కొనసాగించినటువంటి దమనకాండను ఉన్నత న్యాయస్థానం అప్పట్లోనే తప్పుపట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూముల కేసు విచారణ ఇవాళ జరగాల్సి ఉంది. భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై నిన్న కౌంటర్ ఫైల్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అమ్మే ప్రక్రియలో భాగంగా గుట్టుతప్పుడు కాకుండా హాలిడేలను అదురుగా చేసుకుని యూనివర్సిటీలోని 100 ఎకరాల వృక్షాలను, చెట్లను, మొక్కలను నేలమట్టం చేసినటువంటి సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఒకవైపు నెమళ్ల అరుపులతో యూనివర్సిటీలోని విద్యార్థులంతా పర్యావరణం కాపాడించిన అధికారులు ఎలా చెట్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో యూనివర్సిటీ చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుని 100 ఎకరాల భూమిలోని చెట్లను నిలబట్టం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థులంతా ఏకమై ఎన్నో ధర్నాలు చేసి చనిపోయిన నెమళ్లను, జింకలను కాపాడాల్సినటువంటి అటవీ శాఖ వారు, పోలీసు వారు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండటం పట్ల పర్యావరణం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో విద్యార్థులతో కలిసి హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని నలుమూలల నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి విద్యార్థులకు పచ్చని చెట్ల మధ్య పర్యావరణాన్ని కాపాడే విధంగా బయోడైవర్సిటీ ఉందని, అలాంటి ఆహ్లాదకరమైనటువంటి చెట్లను నరికి పూర్తిగా నేలమట్టం చేయడం పట్ల సుప్రీంకోర్టుకు ఆవేదన వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకుని విచారణ ప్రారంభించింది. కమిటీ ఏర్పాటు చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీకి భూములను సందర్శించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ జరిగినటువంటి పరిస్థితులను తెలుసుకున్నటువంటి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాలు వేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ దిగివచ్చి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ఒకవైపు విద్యార్థుల నుండి, మరోవైపు ప్రభుత్వం నుండి వాదనలు కొనసాగినటువంటి నేపథ్యంలో ఆ భూముల్లో చెట్లను కొట్టివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలి భూ వివాదంలో హైకోర్టులో విచారణ కూడా జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ తన వాదనలు వినిపించారు. జీవో నంబర్ 54 రద్దు చేయాలని కోరుతూ వాదనలు కూడా జరిగాయి. వాటా ఫౌండేషన్ తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ఆ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా టీజీఐఐసీకి భూములు అప్పగించాలని తెలపడం జరిగింది. కంచగచ్చిబౌలి భూములపై వాటా ఫౌండేషన్, ఎస్సీ విద్యార్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో ఆ భూమిని జాతీయ ఉద్యానవనంగా గుర్తించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే 4 నెలల్లో 4 సార్లు ఎస్సీ భూములపై సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు కూడా వినిపించారు. సుప్రీంకోర్టు జూలై 23వ తారీఖున నరికివేసినటువంటి చెట్ల ప్రాంతంలో కొత్త చెట్లను పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లోగా సంబంధిత ఆధారాలను సుప్రీంకోర్టుకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీలో ఒక్క చెట్టును కూడా నాటకపోవడంతో ఎలాంటి ఆధారాలను సుప్రీంకోర్టుకు అందజేయకపోవడంతో పాటు రేవంత్ రెడ్డి సర్కారు కొంత కాలం అంతా కూడా గడువు కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆగస్టు 13వ తారీఖు అయితే కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మొత్తానికి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక జంగల్ ని, ఒక పర్యావరణ ప్రాంతంగా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ని పూర్తిగా నాశనం చేసి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి తీవ్ర అన్యాయం చేయడంతో పాటు విద్యా వ్యవస్థ పైన విద్యార్థులకు భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఒక గొప్ప వరాన్ని రేవంత్ సర్కార్ నాశనం చేసినటువంటిది మొత్తం ప్రకృతి వేత్తల నుంచి అనేక మంది ప్రజాస్వామ్య నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో నడుస్తోంది. కానీ టీజీఐసీకి భూమి అప్పగించి అక్కడి నుంచి ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టి వేల కోట్ల రూపాయలు దోచుకోవాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి విద్యార్థులు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సినటువంటి
దానిపైన రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా సమయం కావాలని కోరుతూ 13వ తారీఖు వాయిదా వేసింది. ఆగస్టు 13న మరి సుప్రీంకోర్టు దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం అప్పటికల్లా మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.